వాడుకుంటున్న దేవునికి గొప్పతనం. స్తోత్రం కలుగును గాక. ఆ క్రమంలోనే మీ ఆత్మీయ తండ్రి గారిని కూడా ప్రభు తన పని కొరకు పిలిచి ఏర్పరచుకొని కొన్ని సేవా క్షేత్రాలను అప్పగించి ఆ పరిచర్లో బలపరిచి వాడుకుంటున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసయ్యకే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మీరందరూ చాలా ఆసక్తితో పాల్గొన్నారు. నిద్రపోవద్దు, అటు ఇటు తిరగవద్దు, చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్, మంచిది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3, 4, 5 వచనాలను మనం చూద్దామా? చదువుతారా? తల్లి గర్భమందు చదువుతుంది. యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సైన్యములకు అధిపతియగు యెహోవా నామమును ఏదంట జ్ఞాపకార్థ నామము ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించగలిగినట్లయితే హోషేయ గ్రంథంలో తెలియపరుస్తూ చెప్తున్న మాట, యాకోబును గురించి కొన్ని విషయాలు మనం చూస్తా ఉన్నాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలుకొనెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థం. ఈ వాక్య భాగంలో యాకోబును దేవుడు దర్శించినటువంటి విధానాన్ని హోషేయ ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీనిని ఆది కాండములో మనం వివరంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది కాండం 35వ అధ్యాయము 9, 10 వచనాలను చదువుతాం. ఆది కాండం 35వ అధ్యాయం 9, 10 వచనాలను చదువుతాం. యాకోబు పదనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమమైన మీకు వందనాలు. చదవబడిన 2 లేఖన భాగముల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రెండవ కుమారుడు యాకోబు. మనం పాట కూడా పాడుకుంటాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు అని మనం పాడుకుంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే కాదు, అబ్రహాము సంతతిగా పిలువబడుతున్న మనందరికీ ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియులారా, యాకోబు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ 35వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూస్తాం. ఒక వ్యక్తి జీవితంలో ఒక రోజులోనే ఒకే సమయంలో జరిగినటువంటి
3 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యను. దేవాది దేవుడు యాకోబును ఆశీర్వదించెను. దేవాది దేవుడు యాకోబు పేరు మార్చాడు. రండి చూడండి, అక్కడ మనం గమనిస్తూ ఉంటే, అతడు పద్దనరాము నుండి తిరిగి వచ్చుచుండగా దేవుడు అతనికి తిరిగి ప్రత్యక్షమయ్యను. దైవ ప్రత్యక్షతను యాకోబు పొందుకుంటున్నాడు. అనగా యాకోబు దేవుని వెలుగును చూస్తున్నాడు. తండ్రి ఇంటి నుండి మేనమామ దగ్గరికి పారిపోతున్న సమయంలో, రాత్రికాల సమయంలో ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అతనితో మాట్లాడాడు. అతనితో మాట్లాడినప్పుడు ఇది నిశ్చయముగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని అక్కడ ఒక రాయిని నిలిపి దాని మీద నూనెను పోసి అది దేవుని యొక్క స్థలముగా దానిని ప్రతిష్ఠించాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడిన మాట ఏంటో తెలిసిన, నీవు వెళ్ళే స్థలములో నేను నీకు తోడయుండి అక్కడ నేను నిన్ను కాపాడి నిన్ను మరలా ఈ దేశమునకు తీసుకొని వస్తాను అని దేవుడు అతనికి ధైర్యముతో కూడిన మాటలు చెప్తా ఉంటే, యాకోబు ఏమనుకున్నాడు తెలిసిన, ఆనాడు యాకోబు అలాగే చూశాడు, ఈనాడు మనం కూడా అలాగే చూస్తున్నాం. ఎంత విచారకరమైనటువంటి మాటలు తెలిసిన, యాకోబు ఏమడుగుతున్నాడంటే, తినడానికి ఆహారం పెడతావా, అన్నం పెడతావా, కట్టుకోవడానికి బట్టలు ఇస్తావా, ఉండడానికి ఇల్లు ఇస్తావా? అన్నం పెడితే, నీళ్ళు ఇస్తే, బట్టలు ఇస్తే, ఇల్లు ఇస్తే నువ్వు దేవుడివి. ఇవ్వకపోతే భౌతిక సంబంధమైన ధోరణిలోనే యాకోబు ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నీవు వెళ్ళు మార్గంలో నేను నీకు తోడై ఉంటా, నీవు వెళ్ళిన చోట నేను నిన్ను కాపాడుతా, మరలా నిన్ను క్షేమంగా తీసుకొని వస్తా. తీసుకొస్తానంటే అర్థం ఏంటి? తీసుకొస్తానంటే అర్థం ఏంటి? నేను నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. మన బిడ్డలు ఎక్కడికైనా పంపిస్తున్నప్పుడు మనం చెప్పే మాట ఏంటో తెలుసా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళిన చోట జాగ్రత్తగా ఉండు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంతవరకైనా కాపుగా కాయగలవు, బయటికి వెళ్తే నువ్వేమి చేయలేవు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, అక్కడ నిన్ను కాపాడుతాను, ప్రయాణంలో తోడుగా ఉంటా, వెళ్ళిన చోట కాపాడుతా, మళ్ళా తిరిగి వచ్చినప్పుడు క్షేమంగా తీసుకొని వస్తానంటే ఆహారం ఉంటుంది, అక్కడ మంచినీళ్ళు ఇస్తావా, బట్టలు ఇస్తావా, స్థితిగతులు బాగుంటాయా అని అడుగుతున్నాడు. దేవుడు అంటే కృష్ణ, ఓ వాటికి ఏం దిగులు లేదు, నేను నీకు సమృద్ధిగా ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. దేవుని ఎరిగిన బిడ్డలుగా, దేవుని ఆరాధిస్తున్న వాళ్ళగా మన గురించి ప్రభు చెప్తున్నమాట, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము వెతకాం, ఆ తర్వాత మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మహిమలో ప్రభు వాటిని అనుగ్రహించును గాక. ఆమేన్. ఇక్కడ 3 విషయాలు. ఒకటి, దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాను. దైవ ప్రత్యక్షత అంటే ఇప్పుడు చాలా మంది దొంగ మాటలు చెప్తూ ఉంటారు. ఏంటో దొంగ మాటలు? రాత్రి నేను దేవుడిని చూశాను, తెల్లగొడ్లు వేసుకున్నాడు, అంగి వేసుకున్నాడు, గడ్డ పెంచుకున్నాడు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు చెప్పమా. దేవుడు గడ్డం పెంచుకొని తెల్లగొడ్లు వేసుకొని వస్తాను నీతో చెప్పాడా? ఈనాడు చాలా మంది ప్రబలం ఉన్నారు. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు తన ప్రజలను ఆత్మతో నింపి వారిని కలుసుకునే దేవుడు. స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యను అనగా యాకోబు దేవుని వెలుగును చూస్తున్నాడు. తండ్రి ఇంటి నుండి మేనమామ దగ్గరికి పారిపోయినప్పుడు భయంతో ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మేనమామ దగ్గరికి వెళ్ళాడు. నేను మాట్లాడుతూ ఒక ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్తారు. మొన్న ఊర్లో ఏదైనా తప్పు చేసిన ప్రతి ఓడు ఏడకపోతాడు చెప్పండి? అమ్మమ్మ ఊరికి వెళ్తారు. అందుకే ఊరికి వెళ్ళా, అమ్మ పుట్టిల్లు ఊరికి వెళ్ళా. ఊర్లో పనికిమాలిన పనులు చేసిన వాళ్ళు అందరినీ మేనమామ వాళ్ళు ఊరికే పంపిస్తారు. మీరు కొంచెం రేపు పొద్దున కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. ఇంద్రియుడు అసలు కనపడతలేదు, ఎవరు వెళ్ళాడు, ఎవరు వెళ్ళా, ఆడ మేనమామ ఊరు వెళ్ళాడు, అమ్మమ్మ ఊరు వెళ్ళాడు. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్ళాడు?
మేనమామ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? కొలువు చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మామగారి కూతురు. మామగారి కూతురు. ఆ మామగారి కూతురు ఎవరు? అమ్మాయి పేరు రాహేలు. రాహేలు చూశాడు, ఎర్రగా బుర్రగా చక్కగా ఉంది. ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఏం చేసి వచ్చాడు అన్నయ్య? యాకోబు ఏం చేసి వచ్చాడు? తండ్రిని అన్నను మోసం చేసి వచ్చాడు. ఏది విత్తుదుమో ఆ పంటనే పోయి, ఏది విత్తుదుమో ఆ పంటనే పోయిదుమో మోసం చేసి వచ్చాడు. ఇప్పుడు మామ ఏం చేశాడు కృష్ణ? రాత్రిపూట చిన్నదాన్ని పంపించాల్సింది పోయి పెద్దదాన్ని పంపించాడు. పెద్దదానికి ఓ మంచి స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలిసిన? అక్కాయి కొంచెం అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఆ అక్కాయికి ఉన్న సమస్య ఏంటంటే కళ్ళకు పుసుగు కాలుతుంది. పుసులు గారి ఆడపిల్లని ఎవడన్నా తొందరగా పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఇప్పుడు ఈయన చూసిందేమో చిన్న అమ్మాయిని, రాహేలుని. మామిచ్చి పెళ్లి చేసింది ఎవరిని? ఆ రాత్రి వారిద్దరు ఒకటైపోయారు. ఉదయాన్నే లేచిన తర్వాత చూసి వావ్ సూపర్ అన్నాడా? ఒరే మామ అన్నట్టుగా పిలిచాడు. ఏంటల్లుడు, నేను ఎవరిని అడిగాను, నువ్వు ఎవరిని ఇచ్చావు? అబ్బాయి ఈ ఎన్నొద్దు. మా విధి విధానాలు అయితే, మా పద్ధతులు అయితే మాత్రం పెద్దదానికి పెళ్లి చేసిన తర్వాతే చిన్నదాన్ని. తూచి నువ్వు మోసం చేసేవు, నట్టు కుదరదు. ఎందుకేంద్రు అబ్బాయి? నాకు ఆ పిల్ల కావాల్సింది. ఏ పిల్ల? కోరుకున్న పిల్లని పెళ్లి చేయకపోతే ఒక్కొక్కడు బాధలు అట్ట ఎట్లుండు. వాడు మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేసాడు. ఎవరి కోసం? జాగ్రత్తగా విన్నాం. 7 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేస్తే లేయానిచ్చి చేశాడు. మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేలునిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఇద్దరిని పెళ్లి చేస్తున్నాడు. ఎంతకాలానికి? 14 సంవత్సరాలకి. ఇంకొక 6 సంవత్సరాలు అక్కడ పిల్లల్ని కలిగి కొంత ఆస్తి సంపాదించుకున్నాడు. ఈలోపు ఏం జరిగిందంటే యాకోబు మీద మామయ్యకు అసూయ వచ్చింది. వాళ్ళిద్దరికి వివాదం వచ్చేసరికి మామ ఇటు కాదులే కానీ నేను తీసుకొని బయలుదేరుతానని చెప్పేసి బయలుదేరి వస్తారు. యాకోబు మేనమామ దగ్గర ఎంతకాలం ఉన్నాడు తెలిసిన? 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి బయలుదేరి వస్తున్నాడు. 21వ ఏట బయలుదేరి వస్తున్నాడు. జాగ్రత్తగా విన్నా. 21 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైన దేవుడు మరలా తిరిగి ఇప్పుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పటి వరకు దేవుడు యాకోబుని విడిచిపెట్టాడంటే కాదు. ఈ యాకోబే దేవుని విడిచిపెట్టాడు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు. నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ప్రేమ కలిగిన దేవుడు మనలను విడిచిపోయే దేవుడు కాదు, మనలను మరచిపోయే దేవుడు కాడు. 21 సంవత్సరముల క్రితము మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడుగా యాకోబునకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుని వైపు చూస్తాడేమోనని, యాకోబు దేవుని జ్ఞాపకం
అర్థం చేసుకుంటాడేమోనని, యాకోబు తిరిగి దేవుని యొద్దకు వస్తాడేమోనని దేవుడు యాకోబు కొరకు, యాకోబు కుటుంబం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఈ రాజుపాలెం ప్రాంతమును ప్రేమించి ఈ ప్రాంతము కొరకు, ఈ ప్రాంత క్షేమము కొరకు ఇక్కడ ఒక ప్రార్థనా మందిరమును ఏర్పాటు చేశాడు. ఈ మందిరములో ఈ ప్రాంత ప్రజలందరూ తిరిగి రావాలని ప్రభు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఈ రాత్రి మనం ఇక్కడకు కూడుకునేటువంటి ఉద్దేశం ఒకటే, ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. మొదటిగా నీ కుటుంబము ఉగ్రత నుండి తప్పించబడినదిగా ఉండాలి. వాస్తవానికి సంఘములో కుటుంబాలు ఎన్ని ఉన్ననో, కుటుంబంలో పురుషులు, స్త్రీలు, యవనస్తులు, పిల్లలు, ముసల, ముద్దక, పిల్లల, పిచ్చుక ఎంతమంది ఉన్నా వచ్చేది మాత్రం స్త్రీలే ప్రార్థనకి. మిగిలిన సంగతి ఏంటి? అక్కడ మొదట వారి కొరకు మనము జ్ఞాపకం చేయగలగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు యాకోబు ఏం చూస్తున్నాడు తెలిసిన? దేవుని వెలుగును చూస్తున్నాడు. అంటే 21 సంవత్సరాలు యాకోబు ఎక్కడున్నాడు? చీకటిలోనే ఉన్నాడు. దేవుని మాట విన్నాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, అతనికి ప్రత్యక్షమయ్యాడు, అతనికి తోడై ఉంటానన్నాడు. కానీ దేవుని మర్చిపోయాడు, దేవుని మాటను మర్చిపోయాడు, సన్నిధిని మర్చిపోయాడు, సహవాసాన్ని మర్చిపోయాడు. ఈనాడు ఎంతో మంది దేవుని వలన ఎన్నో మేలులు పొంది, దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని ప్రత్యక్షతను అనుభవించి, దేవునికి దూరంగా, సన్నిధికి దూరంగా, సంఘానికి దూరంగా, సహవాసానికి దూరంగా ఉంటున్నారు. ఇలా ఉన్న ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసి, మైక్ ఏర్పాటు చేసినా కూడా వారికి వినబడుతున్నా వినబడినట్లుగా ఉండిపోవడానికి కారణం ఏంటి తెలిసిన? వారు వెలుగులో లేరు, చీకటిలో ఉన్నారు. చీకటి నుండి వెలుగులో పాట పాడతారు, చాలా తెలివిగా పాడుతున్నారు కదా మీరు. ఎందుకంటే పొరపాటు ఏం జరిగిందంటే, క్రొత్త పాటలు వచ్చేసరికి పాత పాటలు మర్చిపోయారు. నేను దేనిని తప్పు పట్టను, కానీ ఇప్పుడున్న పాటల్లో అంత అర్థం లేకపోవచ్చాము, కానీ పాత పాటల్లో చాలా ఆత్మీయ అర్థం. కొత్త పాటలు నేర్చుకొని పాడండి, కానీ పాత వాటిని మాత్రం ఎన్నడూ మర్చిపోవద్దు. స్తోత్రం కలుగును గాక. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. 21 సంవత్సరాలు చీకటిలో ఉన్న యాకోబు ఇప్పుడు దేవుని వెలుగును చూస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చీకటి సంబంధిగా బ్రతికిన వాడు చీకటి లోకానికి, పాపానికి సాదృశ్యంగా ఉండగా, లోకములో లోక సంబంధమైన కార్యకలాపాలలో 21 సంవత్సరాలు బ్రతికినటువంటి యాకోబు ఇప్పుడు మళ్ళా దేవుని వెలుగును చూస్తూ ఉన్నాడు. స్తోత్రం. మొదటిది, యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అనగా యాకోబు దేవుని వెలుగును చూస్తున్నాడు. రెండవది ఏంటో తెలిసిన? యాకోబును దేవుడు ఆశీర్వదించను. 19వ వచనంలోనే దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అంటే అర్థం ఏంటి? 10 కోట్లు డబ్బులు ఇచ్చాడా? ఒక 5 కేజీలు బంగారం ఇచ్చాడా? ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పండి మీరు. మీరు పెదవులు మాత్రమే కదిలించి ఆన్సర్ చెప్పన్నటువంటి విశ్వాసంగా మీకు ఆశీర్వాదం అంటే ఏంటి? యథార్థంగా ప్రతిరోజు నువ్వు, అయ్యా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మా బిడ్డలను దీవించు, మాకు కలిగిన దాన్ని అంతటిని దీవించంటే అర్థం ఏంటి తెలిసిన? పనుల్లో తోడుగా ఉండు, ప్రయాణాల్లో కాపాడు, మేము చేస్తున్న చేతి పనులను దీవించి కొంచెం మా కష్టార్జితం కరిగిపోకుండా సమృద్ధిగా ఇవ్వు. డబ్బు తరగకూడదు, బంగారం తరగకూడదు, ఏది తరగకూడదు. నేను మాత్రం నీ సన్నిధికి ఎంత కోడి ఏంటంటే ఎంత కోడి. ఒకానొక సందర్భంలో దావీదు అంటాడు,
అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నీవు దానిని ఆశీర్వదించు అంటాడు. ఆశీర్వాదం అనేది ఏంటో తెలిసిన, మనము దేవునిలో ఉండుటయే నిజమైన ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా వర్షిస్తున్నావు, నా యేసయ్యా నడిపించుతున్నావు, ఆరాధవే ఆరాధుడా యేసయ్యా. యాకోబు కుటుంబము దేవునిలో ఉండుటయే నిజమైన ఆశీర్వాదం. అంటే అర్థం, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు అనగా దేవుని యొక్క దక్షిణ హస్తము యాకోబు మీదకి వచ్చింది. ప్రార్థన అయిపోయాక సేవకుల చేత ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు కొందరేమో ఫార్మాలిటీగా చేయించుకునేది, కొందరేమో తల మీద చేయి పెట్టారు. వారి భావన ఏంటో తెలిసిన, దేవుని హస్తము యాకోబు మీదకి వచ్చింది, అక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఆ యేసు ప్రభు దినాల్లో కూడా కొందరు తండ్రులు తమ బిడ్డలను యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు తెలిసిన, యేసయ్య తన చేతిని వారి మీద పెట్టి వారి కొరకు ప్రార్థించి ఆశీర్వదించాలి. నిజమే, దేవుని యొక్క దక్షిణ హస్తము మన మీదకి రావడము గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. భౌతిక సంబంధమైనవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దయగలిగిన హస్తము మన మీదకి వచ్చుటే నిజమైన ఆశీర్వాదం. ఆయన ప్రసన్నత మన మీద ఉంటే, ఆయన యొక్క కృపా కనికరములు మన మీద ఉంటే, మన జీవితంలో ఏది కరువైనా కూడా ఆయనను మనం అడిగితే ఖచ్చితంగా మనకిస్తాడు. అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికమైన మేలులు చేయుటకు శక్తిమంతుడు. ఆయన నువ్వు నమ్మితే చాలు, ఖచ్చితంగా నువ్వు ఆయన శక్తిని పొందుకుంటావు. కాబట్టి ఒకటి, దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు అనగా యాకోబు దేవుని వెలుగును చూస్తున్నాడు. రెండవది, దేవాది దేవుడు యాకోబును ఆశీర్వదించాడు అనగా దేవుని యొక్క దక్షిణ హస్తం యాకోబు మీదకి వచ్చింది. 10వ వచనం చదువుదామా. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదగా నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాను. ఏంటంట? అంటే ఇప్పుడు ఏంటి? దేవాది దేవుడు యాకోబు పేరు మార్చాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, బాప్తిసం తీసుకున్నాక పేరు మార్చుకోవడం తప్ప గొప్ప? తెలిస్తే చెప్పండి, తెలియదని చెప్పేసి ఎక్కువసేపు ఆకూడదు. సార్ నాకు తెలిసిన వరకు మార్చుకోవడంలో తప్పేం లేదు, కానీ మార్చుకోవాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు. పేరు మార్చుటలో ఏమీ ప్రయోజనం లేదు. ఇక్కడ యాకోబు పేరు మార్చబడింది అంటే అర్థం ఏంటో తెలిసిన, యాకోబు యొక్క స్థితిగతులు మార్చబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు మోసగాడు, ఆ మోసగాడమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. తండ్రి అడిగాడు, నీ పేరేంటి? దేహం చూస్తేనేమో ఏశావులాగా ఉంది, స్వరము చూస్తేనేమో యాకోబులాగా ఉందంటే, అబ్బాయి గలేవాడు నాయనా, నేను నీ పెద్ద కుమారుడైన ఏశావును అని చెప్పేసాడు. అంటే అక్కడ అబద్ధం ఆడాడా నిజం చెప్పాడా? ఇప్పుడు పరలోకపు తండ్రి అయిన దేవుడు అడుగుతాడు, అబ్బా ఇప్పుడు నీ పేరేంటి అని దేవుడు అడిగితే ఏమని చెప్పాడు? నా జన్మనిచ్చిన తండ్రికి నేను అబద్ధం చెప్పి ఇంత శాపాన్ని మూట కట్టుకున్నాను, పరలోకపు తండ్రి అయిన దేవునికి కనుక ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా, ఇక నాకు భూమి మీద లోకలు కూడా ఉండలేవని చెప్పేసి నిజాయితీగా తన పేరును ఒప్పుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. మనుషుల కళ్ళు కప్పినా దేవుని కళ్ళు మనము కప్పలేము గనక మన యొక్క దుర్మార్గమును, అవిధేయతను, పాపమును, దేవునికి విరోధమైన చర్యలన్నిటిని దేవుని పాదాల ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టుదుము గాక. పేరు మార్చ
మార్చబడుట అనగా మన పాత జీవితము, గత జీవితమును మనము విడిచిపెట్టుట. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ ఆ 3 విషయాలు ఏంటంటే, దేవాది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు అనగా వెలుగును చూశాడు యాకోబు. రెండోది, దేవాది దేవుడు యాకోబును ఆశీర్వదించాడు అనగా అతని మీదకి దేవుని హస్తము వచ్చింది. మూడోది, దేవాది దేవుడు యాకోబు పేరు మార్చాడు. పేరు మార్చడం అనగా అర్థం ఏంటి? స్థితిగతులు మార్చడం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంతకి బైబిల్ గ్రంథంలో మీకు తెలిసి యాకోబుకి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పొచ్చు? మీరు మౌనంగా ఉండడానికి ఇక్కడికి రాలా. యాకోబుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇంతకు యాకోబు ఎవరు తెలుసా? నేనేమో అరగంట నుంచి చదువుతున్నాను. యాకోబుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఏమా మాకు చెప్పాడు, నేను పెట్టుకున్న పేర్లు అన్నట్టు కొంత మీ ఆవారం ఎన్ని పేర్లు ఉండేదా? ఏమా నేను అడుగుతుంది అదేమా, ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 ఆ 2 పేర్లు అది చెప్పింది నిజమేనా? 2 పేర్లు ఏమో మామూలుగా ఒకరు చెప్పింది కాబట్టి రైట్ చేసుకున్నా అన్నట్టుకుంది. ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పరా? నాకు సరైన ఆన్సర్ చెప్తే నేను ఒక గిఫ్ట్ ఇస్తాను మీకు. ఇప్పుడే ఇస్తాను. ఇక్కడే 500 రూపాయలు గెలుచుకోవచ్చు. లేకపోతే నేను పండుగ. యాకోబుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? అవి ఏంటి? ఏమైనా గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు దానికి ఒక టైమింగ్ ఉంటుంది. టైం ప్రకారం ఇవ్వాలి. 3 అంకెలు లెక్క పెడతారు. చెప్పగలిగితే స్తోత్రం, చెప్పలేకపోతే కష్టం. ఎగ్జామ్ రాసేటప్పుడు పేపర్ పక్కడు తిరిగిపోయి మీరు ఒకరినొకరు గెలుపుకుంటున్నారు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరికైనా ఇండివిజువల్గా ఎగ్జామ్ రాయాలి. 1 3 లెక్క పెడతాం. 2 3 ఎవరన్నా చెప్పగలరా? ఎన్నో ఉన్నాయి. అయిపోయింది. ఇంకా గిఫ్ట్ లేదు ప్రస్తుతానికి. దాని టైం ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అని ఇప్పుడు చెప్పండి ఎన్ని పేర్లు ఉన్నాయి? మళ్ళీ లోపల పెట్టుకుంటాం, మళ్ళీ బయట పెట్టుకుని మర్చిపోండి. చెప్పండి. ఇందాక ఏదో ఆమెకి 30 చెప్తున్నావు కదమ్మా. ఎన్ని పేర్లు ఉన్నాయి అనుకుంటున్నావు? 3 అయ్యేంటో చెప్పండి. నాకు మీరు వాక్యం అంతా చెప్పొద్దు. ఎన్ని పేర్లు అవేంటి? 1 యాకోబు, 2 ఇశ్రాయేలు, 3 రండి నేను చూపిస్తాను. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం చదువుదామా? ఆదికాండం 25, 26. బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిన. చాలు. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్న ఇస్సాకు రెబ్కాల యొక్క చిన్న కుమారుడికి యాకోబు అనే పేరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టారు. యాకోబు అనగా అర్థం మోసగాడు. మోసపరిచే విధానం యాకోబులో ఉంది. ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరు. 32వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? 32, 28. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. 2
రెండవ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా అర్థం, ఇస్రా అనగా ప్రిన్స్, ప్రిన్స్ అనగా రాజు, ఏలు అనగా దేవుడు అనగా ఇశ్రాయేలు అనగా అర్థం దేవుని కుమారుడు లేదా రాజకుమారుడు. ఈ మాట మనం గమనిస్తే మోసగాడు దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. యాకోబు అనే పేరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టారు. ఇశ్రాయేలు అనే పేరు తండ్రి అయిన దేవుడు పెట్టారు. ఇశ్రాయేలు అనగా అర్థం ఏంటి? దేవుని కుమారుడు లేదా రాజకుమారుడు. మన ప్రభు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. మోసకరమైన జీవితం జీవిస్తున్న యాకోబు ఇప్పుడు దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. యాకోబుకి మరొక పేరు కూడా ఉంది. మొత్తం బైబిల్లో 3 పేర్లు ఉన్నాయి. రెండు చూడండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 33:5. ద్వితీయోపదేశకాండం 33:5 చదువుతాం. జనులలో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరులోను రాజు ఆయను. అతడు యెషూరులో రాజు ఆయను. యెషూరును అనగా దేవునికి ప్రియమైన వాడు. యెషూరును అనే పేరు దేవుడే పెట్టాడు. జాగ్రత్త, మీరు 32:15 కూడా చదువుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాట చదువుకో. 32:15 వచ్చింది. యెషూరును క్రొవ్వినవాడే కాలు జాడించెను. చాలు. ఈ 2 వచనాలను బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే యాకోబు యొక్క 3వ పేరు యెషూరును. ఒకటి యాకోబు అనగా అర్థం మోసగాడు, ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టిన పేరు. రెండవది ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవుని కుమారుడు లేదా రాజకుమారుడు. ఈ పేరు పెట్టింది పరలోకపు తండ్రి అయిన దేవుడు. 3వ పేరు యెషూరును. యెషూరును అనగా దేవునికి ప్రియమైన వాడు. ఈ పేరు పెట్టింది కూడా పరలోకపు తండ్రి అయిన దేవుడే. ఒకప్పుడు మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డగా మార్చబడిన వాడు దేవునికి ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఎక్కడో లోకములో, పాపములో, శాపములో, అపరాధములో, అన్యాయములో, అక్రమములో జీవిస్తున్న మనలను ఆయన వెదకి మనలను రక్షించుటకు పిలుచుకున్నాడు. తన రక్షణ మనకి ఇచ్చాడు. ఆ రక్షణలో మనము కొనసాగుతూ ఉండగా మనము ఆయనకు ప్రియమైన వారిగా ఆయన ఎంచుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. పిలువబడిన శిష్యులు అనేకులు, వారిలో ఏర్పరచబడిన వారు కొందరు, వారిలో దేవునికి యేసయ్యకు ప్రియమైన శిష్యులు కొందరు. అంటే ఒకప్పుడు మన స్థితిగతులు, ఇప్పుడు మన స్థితిగతులు, కొంతకాలం గడిచినట్టు మన ఆధ్యాత్మికతను బట్టి దేవునిలో మనం ఏమై ఉన్నామంటే దేవునికి ప్రియమైన వారము. దేవునికి ప్రియమైన వారం అయితే దేవుని మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. మనసు ఏంటో దేవునికి అర్థమవుతుంది. దేవుని ఉద్దేశాలు ఏంటో, దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకోగలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 3 విషయాలు మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? ఒకటి, దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. రెండోది, దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. మూడోది, దేవుడు యాకోబు పేరు మార్చాడు. పేరంటే స్థితిగతులు మార్చాడు. ఈ 3 9-10 వచనాల్లో ఉన్నాయి. ఈ 3 జరగడానికి యాకోబు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. 35వ అధ్యాయము 1 నుండి గనక మనము గమనిస్తా ఉంటే, 35వ అధ్యాయం 1 నుండి గనక మనము గమనిస్తా ఉంటే, రండి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబులో ఉన్న కొన్ని లక్షణాలను మనము గమనిద్దాం. 2వ వచనం చదువుతారా? ఆదికాండం 35వ అధ్యాయం 2వ వచనం భాగం. యాకోబు తన ఇంటి వారితోను తన యుద్ధమున్న వారందరితోను మీ యుద్ధమున్న పారవేసి మిమ్మలను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని. ఈ ఒక్క వచనంలోనే 3 మాటలు మనము గమనిస్తాం. ఒకటి, దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. దేవుడు యాకోబును
స్థితిగతులను మార్చాడు. మార్చుటకు కారణం యాకోబు తన దగ్గర దేవునికి హేయమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసి పారవేశాడో. ఆమేన్. అన్న పైకి పెట్టారు అన్నారు కాబట్టి ఈ ఒక్క మాట మీకు, అన్య దేవతలను తీసి పారవేశాను. అక్కడ యాకోబు అన్య దేవతలను తీసి పారవేశాడు. మనము దేవునికి హేయమైన వాటిని తీసి పారవేయుదుముగాక. ఆమేన్. ఇప్పుడు ఇది నాకు ఉపయోగం, కానీ ఇప్పుడు ఉపయోగం లేదు. దీన్ని ఏం చేస్తాను నేను? తీసి లైవ్ ఇవ్వడానికి పాస్టర్ ఏం చేశారు, దీన్ని తీసి పక్కన పెట్టారు. మరలా లైవ్ అయిపోయిన తర్వాత ఆ ఫోను పౌచ్లో పెట్టి దీన్ని వినియోగించుకుంటారు. తీసి ప్రక్కన పెట్టుట వేరు, తీసి పారవేస్తే ఏమన్నా దీని వైపు చూస్తారా? దీని గురించి ఆలోచిస్తారా? దీన్ని జ్ఞాపకం చేసుకుంటారా? లేదు లేదు. యాకోబు కూడా ఇప్పుడు ఏం చేశాడు? తీసి ప్రక్కన పెట్టలా, తీసి పారవేయమని చెప్తున్నాడు. జాగ్రత్తగా దేవుని మాటను అర్థం చేసుకుందాం. మారు మనసు పొంది రక్షించబడి దానికి గుర్తుగా బాప్తీసం తీసుకున్న వారు ఎంతమంది ఇక్కడ? నేను తెలుగులో చాలా స్పష్టంగా చెప్పాను. బాప్తీసం తీసుకున్న వారు ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 10 మంది బాప్తీసం తీసుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి ఇష్టం లేనివి వేటిని మనం తీసి వేసాము. తీసి ప్రక్కన పెట్టడం వేరు, తీసి పారవేయడం వేరు. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి బతికిపోయేవు, లేకపోతేనా మామూలు కొడదాం అంటే ఏమో తీసి పారవేలా, పక్కన పెట్టింది. బైబిల్ ఆగు, ప్రార్థనలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఇంటికి నాకు తెలుస్తాను ఎంతో అన్నాము అంటే అర్థం ఏంటో తెలిసిన? పారవేలా, ప్రక్కన పెట్టావో. ప్రక్కన పెట్టిన వారిని దేవుడు కూడా పక్కన పెడతాడు. పారవేసిన వారిని తాను ప్రక్కన పెట్టుకుంటాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నువ్వు 1 గంట దాకా కాదు, తెల్లారి కోడి కూసిందాక ప్రార్థన చేయగాక తీసి పక్కన పెట్టి ప్రార్థన చేసి మరి పొద్దున్నే ఎంత తగ్గించుకున్నావు అనుకో, ఏం ఉపయోగం? ఏమీ లేదు. భయము చెందకు భక్తుడా, భయము చెందకు భక్తుడా, అరచడలు చూసినప్పుడు భయము చెందకు నీవు, భయము చెందకు నీవు. మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. నేను మరలా మైక్ ఎందుకు ఆపుతానంటే కొన్ని బయటికి తెలియకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా విమర్శనాత్మకంగా ఉంటుంది కాబట్టి. వాస్తవానికి ఇది కూడా ఏం కాదంటున్నారు. మా ప్రయాణాలన్నీ అర్ధరాత్రులే. విజయనగర్ కాలనీలో కానీ జయంతనగర్ కాలనీలో కానీ కూటం ఉందంటే, మరుసటి రోజు ఉదయాన్నే కనుక పర్చూరులో కూటం ఉందంటే ఉదయాన్నే వెళ్ళక అంటే కూడా రాత్రికి వెళ్ళిపోవడం మేలని చెప్పేసి 11:30కో 12 గంటలకో బయలుదేరి. మరీ టూ మచ్గా అయితే జనవరి 3వ తారీఖు శనివారం పర్చూరులో సిద్ధపాటు కూడిక ముగించుకొని మరలా మార్చూరు విజయనగర్ కాలనీ వచ్చారు. అందరూ పచ్చాకెళ్తున్నారు. దాదాపుగా 12-13 కుటుంబాలకి ఇంటింటికి వెళ్ళి ప్రాంతం చేసి రావటం. అప్పుడు 1 గంట అయింది.
మళ్ళీ వాళ్ళందరూ లారీ ఎక్కేటప్పుడు వాళ్ళకి ప్రార్థన చేయాలి. 2:30కి పిలిచారు సామాన్లు ఎత్తుకునేసరికి. వాళ్ళని ప్రార్థన చేసి వాళ్ళని సాగనంపేసరికి 3 అయింది. 3 గంటలకి బయలుదేరి రాజుపాలెం మీదుగా పరుచూరు వెళ్ళాలి. ఎందుకో తెలిసిన 6 గంటలకు ఆరాధన. అక్కడ వండుకున్నా కూడా 4 గంటలకు లేవాలి. మేము వెళ్ళేసరికి 4 అవుతుంది. 4 గంటల నుంచి రెడీ అయితే 6 గంటలకి సిద్ధపడి సరిపోతాయి. మీకు తెలుసు అంటే పొద్దున్నే లేచేప్పుడు తెలిసింది. ఎప్పుడు జనాలందరూ పనులకి వెళ్ళినారు, లేచేవాడికి ఏం తెలియదు కానీ ఆయన మనం క్షమించండి, మీరు అందరూ పనులకి వెళ్ళేవాడే కదా, మీరు పొద్దున్న లేకపోతే ఎందుకుంటారు? ఒకసారి పొలిమేర దగ్గర ఇప్పుడు గమనించండి. మరి ఈ ప్రాంతంలో పరుచూరు ప్రాంతంలో రాత్రులు దిష్టి తీర్చారు కానీ, నిమ్మకాయలు పెట్టడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ అలాంటి వాతావరణం ఇటుకు వచ్చినాక కొంచెం ఎక్కువగా కనపడతా ఉంటుంది. పొలిమేరలో దిష్టి తీసినటువంటి విధానం, నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే కుంకుమ అవి ఇవి పెట్టినాం. మంచు పడుతుంది, కనపడుతుందా? ఏమా ఏమీ కనపడుతుంది. తొక్కుకుంటూ పోతాడు, స్తోత్రం చెప్పుకుంటూ పోతాడు. నేను చెప్తాను, తనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు. ఏదన్నా భయపడి దడుచుకునే పరిస్థితులు తుప్పు అని మనం అనుకుని ఏం చేస్తాం? పిల్లలు దడుచుకున్నారు కానీ కొంచెం ఎర్రనీళ్ళు కలిపి ఏం తీయాలి? ఎప్పుడైనా చేసేవాళ్ళు? హలో మౌనం ఉన్నానండి ఏమో డౌటే, మౌనం ఉందండి ఏమో డౌటే. రక్షించబడ్డాక ఇవన్నీ తీసి పారవేయాలి, ఈ ఆలోచనలన్నీ తీసి పారవేయాలి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కూడా కాడు. 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. ఎలాంటి వాటిలో? సింహములను